ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు చక్కని రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా మనకున్నటువంటి ప్రతి ఇరుకు మార్గంలో, ప్రతి ఇరుకు పరిస్థితిలో కూడా మనకి దేవుడు విశాలత కలిగచేసేటువంటి దేవుడు అండి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేసినటువంటి వాడవు నీవే అంటున్నాడు. నిజంగా ఆయన మాత్రమే మన యొక్క ప్రతి ఇరుకు మార్గంలో కూడా విశాలతను కలగచేసేవారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారాలు మనం మోస్తూ ఉంటాం. నిజంగా ఎన్నో పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. అప్పుల సమస్యలు ఒక ఇరుకు మార్గం, అదేవిధంగా అనారోగ్యం అనేటువంటిది ఒక ఇరుకు మార్గం. ఇట్లా ఏ బలహీనతలోనైనప్పటికీ కూడా ఆయన మనకి బలం అందించేటువంటి వాడు. ఎటువంటి బలహీనమైనటువంటి సమయంలో కూడా, ఎటువంటి ఇరుకు మార్గంలోనైనా కూడా ఆయన మనకు విశాలతను కలగజేసేటువంటి దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడవు నువ్వు అని నమ్ముతుంటున్నాడు, విశ్వసిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిద్ర లేవగానే ప్రార్థనా పూర్వకంగా నీ దినచర్యను ప్రారంభించావా? ఉదయం లేవగానే మొదటి గడియను దేవునికి ఇచ్చావా? నీ యొక్క సమయాన్ని ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. వ్యక్తిగతంగా నీ పర్సనల్ ప్రేయర్ని దేవునికి ఇచ్చినటువంటి తర్వాత, దేవునితో నీ కమ్యూనికేషన్, దేవునితో నీ యొక్క సంభాషణ నువ్వు గడిపిన తర్వాత, ఉదయం నిద్ర లేవగానే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించి ఆ రోజు అంతటిని కూడా నువ్వు ప్రార్థనా పూర్వకంగా నువ్వు గడపగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ప్రతి ఇరుకు మార్గమును కూడా ఆయన విశాలత కలగజేసేటువంటి దేవుడు అండి. నిజంగా మనుషులం కాబట్టి అనేకమైనటువంటి ఇరుకు ద్వారాల ద్వారా ప్రయాణం చేయాల్సింది వస్తుంది. మనుషులం కాబట్టి అనేకమైనటువంటి ఇరుకులలో, అనేక ఇబ్బందులలో మనం జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఎంత ఇరుకులో నువ్వు ముందుకు వెళ్ళినప్పటికీ, అనగా ఎంత సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇరుకు మార్గాన్ని జయించగలిగి నీకు విశాలతలోనికి ఆయన తీసుకొని రాగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నిజంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్య అయినా సరే నువ్వు చేయవలసింది ఏంటి అంటే, మొదటగా నీకు సమస్య రాగానే నువ్వు చేయవలసినటువంటి మొదటి అనుభవం ఏమిటి అంటే, మొట్టమొదటిగా నువ్వు మోకాళ్ళేసి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడే నీ యొక్క ప్రతి ఇబ్బందులను, ప్రతి ఇరుకు మార్గములను కూడా ఆయన తీసివేసి నీ యొక్క ప్రతి మెట్టగా ఉన్నటువంటి స్థలములను కూడా ఆయన సరళము చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసం కలిగి దేవుని వైపు చూడు. దేవుని వైపు నువ్వు నమ్మకంగా నువ్వు ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇరుకులో ఆయన నీకు విశాలత చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను విశ్వసించి ముందుకు అడుగులు వేయి. ఖచ్చితంగా దేవుడు నీకు విశాలత కలుగచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. నీ బిడ్డల ప్రతి ఇరుకు మార్గంలను కూడా మీరు చూచి నాయన విశాలతలోనికి మీరు నడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి. ఈ యొక్క వాగ్దానం నీ బిడ్డల జీవితంలో స్థిరపరచమని అడుగుచుంటున్నాం, నెరవేర్చమని అడుగుచుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ దిన ఆశీర్వాదము చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా మీరు తృప్తి పొందించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.